శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. చంద్రమానాన్ని అనుసరించి గోచార రీత్యా క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూద్దాం. ముందుగా గ్రహస్థితిని చూద్దాం. సంవత్సర ప్రథమంలో అంటే ఏప్రిల్ 9 నాటికి ఎలా ఉండబోతుంది అంటే మనం చూసినట్లయితే రవి మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి కుంభంలో శతభిష నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే బుధుడు మీనంలో రేవతి నక్షత్రంలో కొనసాగుతున్నాడు. గురువు మేషంలో భరణి నక్షత్రంలో మే 1వ తారీఖు వచ్చినప్పటికీ గురువు యొక్క మార్పు అనేది ఉండబోతుంది అన్నమాట. అలాగే శుక్రుడు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే శని కుంభంలో పూర్వభద్ర నక్షత్రంలో కొనసాగుతూ సంవత్సరాంతంలో మార్పు అనేది ఉందన్నమాట. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మార్చి 29వ తారీఖుకే మారబోతున్నాడు. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మీనంలోకి జరగబోతుంది అన్నమాట. అంటే కుంభం నుంచి మీనంకి మారబోతున్నాడు. దీని ద్వారా కొన్ని రాసుల వారికి వచ్చేటప్పటికి ఇక ఏలినాటి శని ప్రభావం నుంచి విముక్తి పొందబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ నుంచి భాగ్యస్థానంలోకి శని సంచారం జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి వచ్చినప్పటికీ అర్ధాష్టమ శని బాధ ఏదైతే ఉందో దాని నుంచి కూడా విముక్తి పొందబోతున్నారు. అలాగే మకర రాశి వారికి కూడా సంవత్సరాంతానికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం ఇంచుమించు దూరం అయిపోతుంది అన్నమాట. అది శని యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది ఈ యొక్క సంవత్సరం అనేది. అలాగే మిగతా విషయాల్లో మనం గమనించినట్లయితే శుక్రుడు సంవత్సర ప్రథమంలో వచ్చినప్పటికి మీనంలో ఉత్తరాభద్ర నక్షత్రంలో కొనసాగుతున్నాడు. అలాగే రాహు వచ్చినప్పటికి మనం చూసినట్లయితే మీనంలో కొనసాగుతున్నాడు. రేవతి నక్షత్రం 2వ పాదంలో కొనసాగుతున్నాడు. కేతు వచ్చేటప్పటికి హస్త నక్షత్రంలో కన్యా రాశిలో కొనసాగుతున్నాడు అన్నమాట. ఇప్పుడు గ్రహస్థితిని బట్టి చేస్తే మనకు అర్థమవుతున్నది ఏంటంటే రాబోతున్నటువంటి సంవత్సరంలో మనం ఇంకా ముఖ్యంగా చూసినట్లయితే కుజుడి యొక్క మాందార్థం అనేది కూడా జరగబోతుంది. కుజుడి యొక్క మాందార్థ ఫలం అనేది తర్వాత చెప్తాం. ముందుగా వచ్చేటప్పటికి అసలు సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశులకి ఎలా ఉపయోగకరంగా ఉండబోతున్నది అంటే రాబోతున్నటువంటి సంవత్సరం అనేది చూద్దాం. ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఈ యొక్క సంవత్సరం సర్వ సుఖాలతో సుఖ సంతోషాలతో కలిగి ఉండాలనుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. మీ అందరికీ ఈ యొక్క సంవత్సరంలో క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతున్నది, రాబోతున్నటువంటి సంవత్సరాల్లో మనకు ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, మన యొక్క గ్రహగతులు ఎలాగా మనకు సహకరించబోతున్నాయి అనేది చూద్దాం. ఈరోజు ఈ యొక్క సంవత్సరంలో మనం చూసినట్లే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో శుభం కలగబోతుంది అన్నమాట. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా గోచరిస్తున్నది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి మనం ముఖ్యంగా గమనించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తున్నది. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి గురువు చాలా యోగకారకుడుగా గోచరిస్తున్నాడు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మే 1వ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. కేతువు రాజ్యస్థానంలో రాజ్యాధికారాన్ని చేపట్టబోయేటువంటి స్థితిని ఇవ్వబోతున్నాడు అన్నమాట. అంటే వృత్తిపరంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి, విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కూడా గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారికి. కానీ అర్ధాష్టమంలో రాహు అనేది కొద్ది హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అంటే ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. తృతీయంలో శని అత్యంత బలవంతుడుగా ఉన్నాడన్నమాట. అంటే రాజ్యాధికారాన్ని ఇవ్వగలుగుతాడు, వృత్తిపరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. మరియు అదే తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. సంవత్సర ప్రథమంలో గురువు ఈ యొక్క రాశి వారికి మేషంలో ఉన్నప్పుడు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ షష్టమంలోకి వీళ్ళు ఎప్పుడైతే ఈ రాశి వారికి వెళ్తాడో కొంచెం ఆరోగ్యంలో ప్రతికూలతను కలిగించే విధంగా ఉంటాడన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ప్రథమార్థాల్లో నెరవేరే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి సొంత ఇంటి కళ అనేది సంవత్సర ప్రథమంలో నెరవేరే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే శని చాలా బలవంతమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు ఈ రాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి బాగా రావటం అనేది జరుగుతుంటుంది. అందుకనే ఈ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే రాజపూజ్యం 7గా ఉందన్నమాట. అంటే రాజ్యులతో పూజింపబడటం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము గుర్తింపు అనేది పొందగలుగుతారు. ఈ రాశి వారికి ధనుస్సు రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు అన్నమాట.
మరియు అదేవిధంగా మనం మిగతా విషయాలు చూసినట్లు ఆదాయం వ్యయం కూడా మంచి అనుకూలమైనటువంటిగా ఉన్నాయి. 11గా ఆదాయంగా ఉంది, అంటే ఆదాయం బాగా సంపాదించగలుగుతారు, అదేవిధంగా దాన్ని దాచిపెట్టగలుగుతారు, ఖర్చు కూడా దాని తగినట్టుగానే తక్కువగా అవుతుంది అన్నమాట. ఆ యొక్క సమయస్ఫూర్తిని ఆ దేవుడు ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉన్నాడు, కేతు మంచి స్థానంలో ఉన్నాడు, శని మంచి స్థానంలో ఉన్నాడు. హెల్త్ పరంగా సెల్ఫ్ డ్రైవింగ్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వ్యాపార సంబంధితమైన విషయాలు ప్రథమార్థంలో బాగా అనుకూలించే విధంగా ఉన్నాయన్నమాట ఇక రాశి వారికి. ఆరోగ్య సంబంధితమైన విషయాలు కొంచెం బాధించినప్పటికీ కూడా వాటి నుంచి బయటికి రావటం అనేది జరుగుతుంది. వ్యవహార చిక్కులు అనేవి ఈ యొక్క రాశి వారిని ఆ యొక్క వ్యవహార చిక్కులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా ద్వితీయార్థంలో బయటికి రావటం అనేది జరుగుతుంది. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలు అనేవి పటాపంచలు చేసుకోగలుగుతారు. ద్వితీయార్థంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. ధన సంబంధితమైన వ్యవహారాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాలు సంవత్సర ప్రథమార్థంలో బాగా లాభించే విధంగా ఉన్నాయన్నమాట. మరియు ధన సంబంధితమైన విషయాలు సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరడం అనేది జరుగుతుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయన్నమాట ఈ రాశి వారికి. వీటన్నిటితో పాటు పిల్లలకి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పిల్లలకి అనుకూలమైనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. పిల్లలు వారి యొక్క జీవితంలో ఎదగటం అనేది జరుగుతుంటుంది. పుత్ర కాంక్ష ఏదైతే ఉందో మీ మనసులో అది ఈ సంవత్సరం తీరుతుంది. ద్వితీయార్థంలో మానసికంగా కూడా పిల్లల యొక్క ఎదుగుదల అనేది మీ మానసిక ప్రశాంతతకి ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. ఇంట్లో వివాహం జరగటం అనేది ఒక మంచి శుభపరిణామం. రాజకీయంగా కూడా ఒక స్టెప్పు ఎదగలుగుతారన్నమాట. పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం అనేది మీకు ఎంతో మానసికంగా వారి సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి తెలిసి మీ మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ రాశి వారికి ఈ సంవత్సరం లాభించే విధంగానే ఉంది. ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ యొక్క రాశి వారికి ప్రథమార్థంలో బాగా లాభించే విధంగా ఉంది. డాక్టర్స్, రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం బాగా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. డాక్టర్స్తో పాటు నర్సెస్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ వీరికి కూడా ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో పనిచేసేటువంటి లాయర్స్, జడ్జిలకి వీరికి ద్వితీయార్థంలో అనుకూలంగా ఉండే విధంగా ఉంది. కోర్టు కేసులలో ఎవరైతే ఎక్కువగా ఇరుక్కుని బాధపడుతుంటారో ఇక రాశి వారికి కొంచెం వెసులుబాటు దొరికే విధంగా కూడా ఉందన్నమాట. స్కూల్ టీచర్స్కి, ఉపాధ్యాయులకి, అలాగే స్కూల్ మేనేజ్మెంట్స్కి, పిల్లలకి కూడా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. గ్రూప్స్, ప్రిలిమ్స్, అలాగే ఎంసెట్, ఐఐటి, IIIT, మెడికల్, డెంటల్ కోర్సెస్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, జేఈ, నైపర్, మెయిన్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. ఇంజనీరింగ్ రంగ నిపుణులకి, అలాగే ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి ఓనర్లకి, ఆ యొక్క డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ప్రశాంతమైనటువంటి జీవితం అనేది పొందగలుగుతారు. ద్వితీయార్థంలో ప్రశాంతమైనటువంటి జీవితం పొందగలుగుతారు. గోల్డ్ సంబంధితమైనటువంటి అంటే గోల్డ్ పని చేస్తున్నటువంటి వారు, ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే బంగారం పని చేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం ప్రథమార్థంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. ముఖ్య కారణం వచ్చేటప్పటికి శని అనుకూలమైనటువంటి గ్రహస్థితి, గురువు మే వరకు మంచి అనుకూలంగా ఉన్నాడు, కేతువు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితం అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. శని తృతీయంలో మంచి బలవంతుడిగా కూడా చెప్తారన్నమాట. మరి వాటన్నిటితో పాటు ఈ రాశి వారికి ఒంటరితనం నుంచి దూరం అవ్వగలుగుతారు. వివాహ ప్రయత్నాలు అనేవి లాభించే విధంగా ఉన్నాయి ఈ రాశి వారికి. చేతి వృత్తుల పనుల వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఫార్మాస్యూటికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి మంచి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం నిపుణులకి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ప్రథమార్థంలో ఎక్కువగా పొందగలుగుతారు. అలాగే ఫోటోగ్రాఫర్సు, వీడియోగ్రాఫర్సు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రథమార్థంలో మంచి అనుకూలంగా ఉంటుంది. యూట్యూబర్స్కి, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి కూడా ప్రథమార్థంలో అనుకూలించే విధంగా ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి మంచి ఎవరైతే టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ మరియు అలాగే ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వారికి సమయానికి పని దొరుకుతుంది. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కూడా గడపగలుగుతారు అన్నమాట. మరి వాటందరితో పాటు స్కూల్ మేనేజ్మెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్ మేనేజ్మెంట్స్ వారికి కూడా ఒక కొత్త బ్రాంచ్ ఆరంభించాలని చెప్పి ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. వాటితో కూడా విజయాన్ని సాధించగలుగుతారు. మాంసం దుకాణాల వారికి కూడా ఈ సంవత్సరం మాంసం దుకాణం వాళ్ళు, ఫిషరీస్, పౌల్ట్రీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారు,
వీరందరికీ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రథమార్థాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి బిజినెస్ చేయగలుగుతారు. సొంటితో పాటు బంగారం వ్యాపారం చేస్తున్నటువంటి వారికి కూడా గురువు యొక్క అనుకూలత వల్ల మే వరకు మంచి బిజినెస్ అనేది జరుగుతుంది. పురోహితులు, చేతి వృత్తి పని వాళ్ళు, పాస్టర్సు మరియు అలాగే ఎవరైతే మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రథమార్థంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరందరితో పాటు ఈ రాశి వారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం, మీడియాలో ఉన్నటువంటి వారు, ముద్రణ రంగంలో ఉన్నటువంటి వారు, కెమెరామెన్లు వీరందరికీ కూడా ప్రథమార్థంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంవత్సరం అంతా ఉద్యోగపరంగా కూడా ప్రశాంతమైన జీవితం ఉంటుంది. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి సమయానికి వచ్చి చేరడం అనేది జరుగుతుంది అన్నమాట. ఉక్కు లోహంలో ఎక్కువగా వాడుతున్నటువంటి వారు, స్టీల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అఖండంగా యోగించబోతున్నది. ఎందుకంటే శని తృతీయంలో ఉన్నప్పుడు అఖండంగా యోగిస్తాడు. స్టాక్స్లో కూడా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా బాగా అనుకూలించేటువంటి స్టాక్స్ వచ్చేటప్పటికి స్టీల్ స్టాక్స్ అనేవి ఈ యొక్క రాశి వారికి బాగా అనుకూలిస్తాయి. వీటన్నిటితో పాటు పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్, ఫెర్టిలైజర్స్ ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ యొక్క సంవత్సరం అనేది అనుకూలించే విధంగా ఉందన్నమాట. లోహ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్స్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే పోలీస్ శాఖలో మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి. పోలీస్ శాఖలు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ మరియు అలాగే వ్యవసాయ పన్నుముట్టులు ఈ యొక్క రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సెక్రటేరియట్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు అలాగే ఉపాధ్యాయులకు, గవర్నమెంట్ ఉపాధ్యాయులకు కూడా ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఓవరాల్గా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చు. విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ చేసినటువంటి వారు ఉద్యోగపరంగా ప్రయత్నించినట్లయితే ఉద్యోగ పొందడం అనేది కూడా జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి గురువు యొక్క శుభదృష్టి అనేది వీరికి బాగా లాభించే విధంగా కూడా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి మనం చూసినట్లయితే ఎప్పుడైతే గురు సంచారం జరుగుతుందో, గురు సంచార రీత్యా గురువు చూసేటువంటి యొక్క దృష్టి ఈ యొక్క రాశి వారి మీద ఉందన్నమాట. అంటే భాగ్య దృష్టి, మూల త్రికోణ దృష్టి భాగ్యస్థానం మీద ఉన్నందువల్ల వీరికి ఈ సంవత్సరం ఆదాయం అనేది ఎక్కువగా ఉంది. అలాగే రాజ్యస్థానం మీద కూడా గురువు యొక్క శుభదృష్టి కలిగి ఉందన్నమాట. తద్వారా వచ్చేటప్పటికి పంచమ దృష్టి, భాగ్య దృష్టి అనేది రెండు ఈ యొక్క రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ రంగ ప్రముఖులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఆరోగ్యంలో కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా వాటి మీద రికవరీ అనేది ఫాస్ట్గా సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే చెప్పచ్చు అన్నమాట. ఓవరాల్గా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ సంవత్సరం మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది పొందారు వీరికి మంచి అనుకూలమైనటువంటి స్థితిగా ఉంటుంది. స్త్రీలకు వచ్చేటప్పటికి సంతాన వృద్ధి అనేది పొందగలుగుతారు ఈ సంవత్సరం. సంతాన వృద్ధితో ప్రశాంతమైనటువంటి సంసార జీవితంతో గడపడం అనేది జరుగుతుంది అన్నమాట. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి అనుకూలమైనటువంటి గ్రహస్థితి అనేది గోచరిస్తుంది. మరియు ఇక ధనుస్సు రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. మనం ధనుస్సు రాశి వారిని చూసినట్టయితే శని బలం అనేది వీరిని బాగా అనుకూలమైనటువంటి ఫలితంగా గోచరిస్తూ ఉంది. శనిని ఇంకా బలపరుచుకోవాలి అవసరం లేదు. వీరు బాగా బలపరుచుకోవాల్సింది వచ్చేటప్పటికి రాహు గ్రహాన్ని, ఎందుకంటే 4th పొజిషన్లో 4వ ఇంట్లో ఉన్నటువంటి రాహు శనితో సమానం అని చెప్పి శాస్త్రం చెప్పారన్నమాట. ఆ యొక్క ప్రభావ రీత్యా ఏవైతే పనులు ఆటంకం కలిగి ఉంటున్నాయో ఆ యొక్క పనులని ఆపుకోవటం కోసం, అంటే సాఫీగా ముందుకు జరగటం కోసం వారికి చేయాల్సినటువంటి పనులు ఏంటి అంటే రాహుగ్రహ కవచాన్ని చదవటం, రాహుగ్రహానికి దుర్గాదేవి అనుష్ఠానం చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రెడ్ కలర్ డ్రెస్ బుధవారం పూట ధరించినట్లయితే మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ రాహువు సరైనటువంటి స్థితిలో లేనందువలన కొన్ని విషయాలు అనుకూలంగా లేనప్పుడు వీరు రాహుగ్రహ కవచాన్ని, దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే ఆ యొక్క ఫలితాల్లో అనుకూలమైనటువంటి విషయాలు పొందగలుగుతారు. వాటితో పాటు మీరు చేసుకోవాల్సినటువంటి ఇంకొక పరిహారం కూడా ఉందన్నమాట. ఏమిటి ఆ పరిహారం అంటే, గురువు మే 1వ తారీఖు నుంచి సరిగా లేడు కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా చెప్పాలంటే గురువు అంత అనుకూలత లేనప్పుడు విద్యార్థులకు అంత అనుకూలించదన్నమాట. కాబట్టి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాల కోసం
వీరు చేసుకోవలసినటువంటి పరిహారం ఏమిటి? ఇక ధనుసు రాశి వారు అంటే గురుగ్రహ జపాన్ని చేసుకోవటం, గురుగ్రహ కవచాన్ని పఠించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు వీరు గురువారం పూట లైట్ గోధుమ రంగు డ్రెస్ వేసుకున్నట్లయితే అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎల్లో సాఫైర్ అంటే పుష్యరాగాన్ని ధరించాలి. 5 క్యారెట్స్ పెట్టుకొని చిటిక చూపుడు వెలిగి పెట్టుకున్నట్లయితే, గోల్డ్లో కానీ పంచలోహంలో కానీ ధరించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇవన్నీ సింపుల్ రెమెడీస్ అన్నమాట. వీటితో పాటు వీరు నివసించేటువంటి స్థలం అనేది కూడా నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఇంట్లో వీరు జీవించినట్లయితే వీరికి గురుగ్రహ దృష్టి కలిగి వీరికి ఇంకా జీవితంలో అఖండాన్ని ఐశ్వర్యాన్ని పొందడం అనేది జరుగుతుందన్నమాట. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా పొందగలుగుతారు. ఇక్కడ చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిహారాలను పాటించండి. మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను పొందండి. స్వస్తి.